నల్గొండ ఎఫ్సీఐ ప్రధాన కార్యాలయంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. 3 గంటలుగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఫైర్ ఇంజిన్ సాయంతో మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. అగ్నికీలలు భారీగా ఎగిసిపడుతూ ఉండడంతో మంటలను ఆర్పడం కష్టసాధ్యంగా మారింది. రికార్డ్ రూములో మంటలు ఎగిసిపట్టడంతో అందులో భద్రపరిచిన ఫైల్స్ అన్నీ కాలి బూడిదయ్యాయి. ఈ ప్రమాదంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నాకు వాట్సాప్లో పెట్టారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నల్గొండ ఎఫ్సీఐ ప్రధాన కార్యాలయంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. 3 గంటలుగా మంటలు ఎగిసిపడుతూనే ఉన్నాయి. ఫైర్ ఇంజిన్ సాయంతో మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. అగ్నికీలలు భారీగా ఎగిసిపడుతూ ఉండడంతో మంటలను ఆర్పడం కష్టసాధ్యంగా మారింది. రికార్డ్ రూమ్లో మంటలు ఎగిసిపడుతూ ఉండడంతో అందులో భద్రపరిచిన ఫైల్స్ అన్నీ కాలి బూడిదయ్యాయి. ఈ ప్రమాదంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎఫ్సీఐ గోడౌన్స్లో పాత రికార్డు సెక్షన్ ఏదైతే ఒక గోడౌన్ ఉందో ఆ గోడౌన్లో పాత రికార్డ్స్ అన్నీ వేసినారు. దానికి లాక్ అండ్ కీ ఉంది. అటు గోడౌన్కి యాక్సిడెంట్లుగా షార్ట్ సర్క్యూట్ వలన తగలబడింది. ఇదంతా మొత్తం ఫైర్ యాక్సిడెంట్ బాగా జరిగి మొత్తం రికార్డ్స్ అన్నీ పూర్తిగా దగ్ధమైనాయి. ఇందులో అంతా అందరికీ తెలిసిన తర్వాత అందరూ అటే గ్రామస్తులు మరియు పోలీసు వారు రెవెన్యూ అందరూ కలిసి వచ్చి మన ఫైర్ సిబ్బంది సహాయంతో మ్యాక్సిమం ఇప్పుడు కంట్రోల్లోకి తెచ్చినాము. ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కేవలం పాత రికార్డులన్నీ దగ్ధమైనాయి. మ్యాక్సిమం అందులో ఉన్న రికార్డులన్నీ కాలిపోయినాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా నల్గొండ ప్రతినిధి అశోక్ రెడ్డి అందిస్తారు. జిల్లా కేంద్రాన్ని అనుకున్నటువంటి భారత ఆహార సంస్థకు సంబంధించినటువంటి గోడౌన్లో రికార్డు సెక్షన్ రూమ్లో భారీ అగ్ని ప్రమాదం తలెత్తినటువంటి నేపథ్యంలోనే అందులో పొందుపరిచినటువంటి ఫైల్స్ అన్నీ కూడా మొత్తం కాలి బూడిదైపోయినటువంటి పరిస్థితి ఉంది. రాత్రి సాయంత్రం 7:45 సమయంలో ఒకసారిగా రికార్డుకు సంబంధించినటువంటి సెక్షన్ ఏదైతే ఉందో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి సెక్షన్ ఇదే. 7:45 సమయంలో ఇది ఒకసారిగా అందులో అగ్నికీలలు ప్రారంభం కావడం, ఆ తర్వాత మొత్తం పేపర్లో ఉన్నటువంటి నేపథ్యంలోనే పూర్తిగా అంతకంతకు వ్యాపించినటువంటి నేపథ్యంలో పూర్తిగా కాలి బూడిదైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి ఇక్కడ మనం విజువల్స్లో చూసినట్లయితే గత కొన్నేళ్లకు సంబంధించినటువంటి గత 20-30 సంవత్సరాలకు సంబంధించినటువంటి ఆహార ధాన్యాలకు సంబంధించి ఇక్కడ ఏదైతే ఎఫ్సీఐకి రావడం, ఎఫ్సీఐ నుంచి వివిధ గోడౌన్లకు పంపించినటువంటి ధాన్యానికి సంబంధించినటువంటి మొత్తం పూర్తిగా ఆ రికార్డ్స్లో పొందుపరిచినటువంటి నేపథ్యంలోనే ఆ రికార్డ్స్ అన్నీ కూడా తగలబడిపోయినాయి. అయితే ఆ 8 గంటల సమయంలో 7:45 సమయంలో అగ్ని ప్రమాదం తలెత్తినటువంటి నేపథ్యంలోనే ఇందులో పనిచేస్తున్నటువంటి సిబ్బంది ఒకరిద్దరు గమనించి పొగలు రావడం, అదే సమయంలో మంటలు రావడానికి గమనించి వెంటనే ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఫోన్ ద్వారా సమాచారం అందించినటువంటి నేపథ్యంలోనే నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఏకైక ఫైర్ ఇంజన్ ఇక్కడికి రావడం, దాదాపు 3 గంటల పాటు మంటలు అదుపులోకి రాకపోవడంతో అందులో ఉన్నటువంటి రికార్డ్స్ అన్నీ కూడా ఏళ్ళుగా భద్రపరిచినటువంటి రికార్డ్స్ అన్నీ కూడా కాలి బూడిదైపోయినటువంటి నేపథ్యంలోనే అసలు ఆ రికార్డ్స్లో ఏముందనేది ఒక ప్రశ్న తలెత్తుంది. అదే సమయంలో అగ్ని ప్రమాదానికి సంబంధించి అనేక అనుమానాలు కూడా తలెత్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే నల్గొండ జిల్లాలో కొంతమంది మిల్లర్లు సీఎంఆర్కి సంబంధించినటువంటి ధాన్యం పెండింగ్లో ఉంది. ఆ పెండింగ్లో ఉన్నటువంటి ధాన్యానికి సంబంధించి 7 మిల్లుల మీద కేసు అయినటువంటి నమోదైన నేపథ్యంలోనే ఇంకా డిఫాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి పూర్తి డాటా ఇందులో ఉన్నదని చెప్పేసి కూడా కొన్ని అనుమానాలు వస్తున్నటువంటి నేపథ్యంలోనే ఆ అనుమానాలు కూడా బలమైనటువంటి అగ్ని ప్రమాదానికి సంబంధించి ఇందులో ఏదో జరిగిందని చెప్పేసి ఒక ఆరోపణ ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈ అనుమానాలకి బలం చేకూరుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మిల్లర్లు 100 కోట్లు 1000 కోట్లకు సంబంధించినటువంటి సీఎంఆర్ ఇవ్వాల్సి ఉంది. ఆ సీఎంఆర్ ఇవ్వాల్సినటువంటి మిల్లర్లకు సంబంధించినటువంటి డాటా అంతా కూడా పేపర్ల రూపంలో నిక్షిప్తం చేసినటువంటి నేపథ్యంలోనే అవన్నీ తగలబడిపోయినాయి. అంటే అసలు దాని వెనక ఏదో జరిగి ఉంటుందా అని చెప్పేసి కూడా ఒక అనుమానం వస్తున్నటువంటి నేపథ్యంలోనే అధికారులు కూడా పూర్తిస్థాయిలో విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతం ఎఫ్సీఐకి సంబంధించినటువంటి ఇక్కడ పర్యవేక్షణ చేస్తున్నటువంటి డిఎం మాత్రం పొందలేని సమాధానాలు చెప్తున్నారు. ఆ రికార్డు
రికార్డ్స్లు ఏమున్నాయో కనుక్కొని చెప్పాలంటున్నారు. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే జిల్లా కేంద్రంలో చూసుకున్నట్లయితే ఇది కేవలం అంటే ఫైర్ స్టేషన్కి ఎఫ్సిఐకి సంబంధించినటువంటి గోదాములు ఉన్నటువంటి ప్రాంతం కేవలం 4 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇక్కడ ప్రమాదం జరుగుతూనే ఫైర్ ఇంజన్ రావడానికి అర్ధగంట పట్టింది. ఒకసారి ఫైర్ శాఖకు సంబంధించి పునరాలోచన చేయాలి. ఇక్కడ ఫైర్ ఇంజన్లు అదనపు ఫైర్ ఇంజన్లు అందుబాటులోకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. అదే సమయంలో ఎఫ్సిఐలో జరిగినటువంటి అగ్ని ప్రమాదం వెనుక ఏం జరిగింది, అనుమానాలు నిజమేనా కాదా అనేది కూడా పూర్తిస్థాయిలో విచారణ చేయాలి. తూతు మంత్రంగా విచారణ చేసి పాత పేపర్లు లేదంటే పాత రికార్డులు అని చెప్పి తప్పించుకున్నటువంటి ప్రయత్నం చేస్తే మాత్రం ఇక్కడ ఏదో జరిగిందని చెప్పేసి ప్రజల నుంచి అదే సమయంలో వివిధ వర్గాల నుంచి వస్తున్నటువంటి అనుమానాలకి బలం చేకూర్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పూర్తిస్థాయిలో విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. నేను శ్రీనివాసరావు, పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, నల్గొండ.